ఇన్ ద సీన్స్ ఎన్ని చెప్పాడు నవీన్, ఎన్ని చెప్పాడు. అండ్ 90% ఆఫ్ ఇట్ మేము ఫాలో చేసాం. తను చెప్పిన క్లోజప్స్ కానీ, తను చెప్పిన కరెక్షన్స్ కానీ ఈ సినిమాలో అవన్నీ చేసి, అండ్ నవీన్ నాతో అన్నాడు, సార్ నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, నేను చెప్పినవి అన్నీ చేస్తున్నారు అని చెప్పి తను ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుని హీ డిడ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ థ్యాంక్ యూ నవీన్. అండ్ I know we had a lot of arguments, lot of these things, but finally result is what speaks. Thank you Naveen. And Brinda Master gurinchi cheppali. My dear Brinda Master. Naaku Brinda Master baa telusu eppudante tanu dance master kaaka mundu she was just an assistant. Inte undedi, sannaga undedi. And appudu she came as a dance master assistant. Appadi nunchi telusu ఈ అమ్మాయి నాకు అప్పటి నుంచి తెలుసు. అండ్ నాకు తెలుసు ఫస్ట్ సీక్వెన్స్ చేస్తున్నాము, అప్పుడు వచ్చి హగ్ చేసుకోవాలి, నేను హగ్ చేసుకోను ఉంది హగ్ చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. అటువంటిది వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ కొరియోగ్రాఫర్స్. ఐఎమ్ సో హ్యాపీ బృందా మాస్టర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ హ్యాపీ. నేను బృందా మాస్టర్కి థ్యాంక్ యూ బృందా మాస్టర్, మీరు జస్ట్ కొరియోగ్రాఫర్ కంటే చేస్తున్నారు. I have to do, sir. He is my son. He is like my son. I have to do for you and Amala. అని చెప్పి నాకు బృందా మాస్టర్ చేసింది. థ్యాంక్ యూ బృందా మాస్టర్. కెన్ నెవర్ 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 ఫర్గెట్ దట్. అలాగే ఆల్ ది యాక్షన్ స్టంట్ డైరెక్టర్స్ అందరు, నేను దిలీప్ని కలిశాను బట్ మిగతా వాళ్ళందరినీ కలవలేదు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒక ప్రీ క్లైమాక్స్ చేశారు, ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అట్లా చాలా మంది ఉన్నారు. బ్రిటో ద కెమెరామెన్, అందరికీ దిస్ ఇస్ ద డ్రిల్. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్గా అఖిల్ గురించి చెప్పాలి, భాగ్యశ్రీ గురించి చెప్పాలి. భాగ్యశ్రీ షీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫిలిం. ఆ అమ్మాయి షీ వాజ్ నిజంగా హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిలిం అండ్ షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనిన్. అండ్ భాగ్యశ్రీ కోసము ఆ యుద్ధం చేయాలి అని అనిపించాలి, భారతి కోసం ఆ యుద్ధం చేయాలి, నేను ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయి కోసం నేను పగ తీర్చుకుంటాను అనేది చెప్పాలి అంటే అటు సైడ్ అంత బాగుండాలి అమ్మాయి. అండ్ షీ వాజ్ బ్రిలియంట్. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిలిం. అండ్ నాకు ఇందాక చెప్పింది ఇప్పుడు గుర్తుకొస్తుంది. వన్ డే బిఫోర్, నైట్ బిఫోర్ మాట్లాడుకున్నాం, ఆల్ ద బెస్ట్ అమ్మా, రేపు నీకు పెద్ద హిట్ రావాలి మన అందరికీ అంటే, వస్తుందా సార్, విల్ ఇట్ కమ్, ఏం మాట్లాడుతున్నావు, ఐ యు షూర్ సార్, ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను 1.5 year అయింది, వ్యాలిడేషన్ రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ నుంచి, నాకు ఒక వ్యాలిడేషన్ లేదు, ఐ వాంట్ వ్యాలిడేషన్. అందరూ నువ్వు బాగా చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు ఇవి చెప్తున్నారు కానీ ప్రేక్షకులు మాత్రం నాకు చెప్పట్లేదు అంటే అది నీ తప్పు కాదు, మా తప్పు, అది నీ తప్పు కాదు, అది మా మేము సినిమా తీసేవాళ్ళ తప్పు, నీ తప్పు కాదు. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, బట్ టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, అప్పటికి సినిమా చూడలేదు, నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ సినిమా చూడు అని చెప్పి అన్నపూర్ణలో అరేంజ్ చేయించి సినిమాకి పంపించాను. ఇప్పుడు చూసిన తర్వాత పీస్ఫుల్గా పడుకుంటావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, టుమారో ఈజ్ గోయింగ్ టు బీ అ న్యూ డే ఫర్ యూ భాగ్యశ్రీ, అండ్ ఐ కెప్ట్ మై ప్రామిస్. ఈశ్వరీరావు గారు, మీతో ఎప్పుడు బంద్ చేయలేదండి. ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ. అండ్ మీరు ఇలా ఉన్నారు సినిమాలో ఏంటండి, భయపెట్టేశారు మా అందరినీ. సో లవ్లీ, సో నైస్ టు మీట్ యూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు అఖిల్ చెప్తా ఉంటాడు, నేను ఈశ్వరీరావు గారు చాలా క్లోజ్ అని, అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మలాగా చెప్తాడు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలా చూసుకున్నారు. శివాజీ, మై డియర్ ఫ్రెండ్, బ్రహ్మాజీ, ఎప్పటి నుంచి ఉన్నావయ్యా నాతో? ఇప్పుడు నిన్ను చూస్తే నా ఏజ్ నీ ఏజ్ ఒకటే అంటారు, అది ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ, మీరు కూడా మీ బిడ్డలాగా అఖిల్ని చూసుకుని సినిమాలో అదరగొట్టేశారు, అది చెప్పవసరం లేదు, మీరు ఆర్టిస్ట్గా మీరు బిడ్డలాగా చూసుకున్నారు అతన్ని. ఎస్,
అఖిల్ గురించి నాగవంశీని కూడా ఫినిష్ చేస్తాను. నాగవంశీ ఈజ్ బీన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. నాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్. కూర్చుని సినిమాకి డబ్బులు ఇచ్చి సినిమా చేయించుకోవడం తప్పే తెలుసు, కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అది నాకు పెద్ద తెలియదు. ఈ మధ్యన సోషల్ మీడియా వాటి నుంచి అంతా కొంచెం బయట ఉన్నాను అండ్ నాకు తెలీదు. అండ్ నాగవంశీ, థ్యాంక్ యూ లైక్ ఎ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ హిమ్. ఇలాంటి వాళ్ళు కావాలి అఖిల్కి ఫ్యూచర్కి. అండ్ ఎప్పటికప్పుడు సినిమాలో సార్ అంటే నాకు తెలుసు, ఎక్కడో ఎడిట్లో చూశాడు, ఎక్కడ చూస్తాడు, సార్ సినిమాలో ఆ పాట ఏదో బాగాలేదంటే ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఫోన్ వచ్చేది. తను చెప్పాడంటే గ్యారంటీగా ఏదో ఉంటుందని దాన్ని కరెక్ట్ చేసుకునేవాళ్ళం. అండ్ వంశీ, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎప్పుడు నేను ఎవరితో పార్ట్నర్షిప్కి వెళ్ళను, నీతో వచ్చాను. ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ అండ్ ఐ హోప్ వీ హ్యావ్ ఎ లాట్ ఇన్ ద ఫ్యూచర్. అఖిల్ గురించి చెప్పాలి అంటే ఐ డోంట్ నో ఎప్పటి నుంచి తపనో అతనికి. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అతను అఫ్కోర్స్ అచీవర్. అది అచీవ్ చేయాలి, ఎలా అయినా సరే ఏదైనా సరే అచీవ్ చేయాలి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. పుట్టిన తర్వాత ఎవరో వన్ ఆఫ్ స్మాల్ థింగ్స్, పుట్టినగానే నాకు ఒక బాగా డాక్టర్ ఉన్న చెప్పింది ఏంటంటే, యువర్ బాయ్ హ్యాస్ టూ మచ్ ఎనర్జీ ఇన్ యూ. అండ్ హీ వాజ్ జస్ట్ 3-4 months old, 4-5 months old. వాణ్ణి రోజు నేల మీద పడుకోబెట్టండి, కొంచెం ఎనర్జీ గ్రౌండ్ అవుతుంది అని చెప్పాడు. ఐ రిమెంబర్ దట్ వెరీ క్లియర్లీ. అండ్ అప్పటి నుంచి అమల రోజు ఇంట్లో బయట లాన్లో తీసుకెళ్ళి పడుకోబెట్టేది, రోజు 1 గంట సేపు అక్కడ ఆడుకోమని. సో దట్ మచ్ ఎనర్జీ ఇస్ దేర్. అంత ఎనర్జీ అప్పటి నుంచి ఉన్నవాడికి ఇప్పుడు సడన్గా వాడు అక్కడ వరకు వెళ్తున్నాడు, గోల్ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. అండ్ హీఈస్ డన్ హిస్ జాబ్. ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకి ఎప్పుడు తను తక్కువ చేయలేదు, అటువంటిది ఎప్పుడూ లేదు. అంతే కష్టం అదే చేయటం, కానీ అక్కడ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. ఇంట్లో ఐ నో ఎప్పుడు ఏది బయట చెప్పడు, అండ్ ఇంట్లో ఎప్పుడు అది చూస్తూ ఉంటాను. అండ్ హిజ్ పెయిన్, హిజ్ లోపల అగ్రెషన్. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. అండ్ మోర్ ఈ 1.5 year 2 years ago ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో కింద పడి గ్లాస్ కంప్లీట్గా ఈ నర్వ్ని ఆల్మోస్ట్ స్లైస్ చేస్తే దీంట్లో కంప్లీట్ హ్యాండ్లో సెన్సేషన్ పోయింది. అప్పుడు వీడు అసలు ఏమవుతుంది, ఇక అది సెన్సేషన్ వస్తుందా రాదా. ఇట్ వాజ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంట్లో నాకు అమలకి ఎస్పెషలీ, బయట చెప్పుకోలేము ఇది. అండ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ సమ్హౌ విత్ ఫిజియోథెరపీ ఆల్ ఆఫ్ దట్ అతనికి ఒక 6 months అది పట్టింది. కేమ్ బ్యాక్ అండ్ ఐ థింక్ సంథింగ్ చేంజ్డ్. అప్పుడు సంథింగ్ చేంజ్డ్ ఇన్ హిమ్. కామ్ అయిపోయాడు మనిషి అండ్ కామ్గా ఆలోచిస్తాం మొదలుపెట్టాడు. And these are all personal things I'm telling you because now it's time to tell you. And I think that calmness, and ఇంట్లో ఒక తోడొచ్చింది తనకి. ఆ తోడు, ఆ కామ్నెస్ అన్నీ అంటే గుడ్ టైం స్టార్ట్ అయింది. సో ఆ కామ్నెస్, ఇంట్లో తనకు తోడు వచ్చిన తర్వాత ఆ కామ్నెస్తో సినిమా ఆలోచించి